హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో మా 6th క్లాస్ స్టూడెంట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకొచ్చారు. అవి మీకు సరదాగా చూపిద్దామని వీడియో చేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ పాలిగాన్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, అలాగే టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ సంబంధించి కొన్ని వీడియోస్ చేశారు. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి ఆశ, టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ గురించి జమీమా అండ్ సరిత, సాయి, సాత్విక్ వీళ్ళిద్దరూ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ గురించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఆల్రెడీ వీళ్ళిద్దరిది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సరదాగా ఒకసారి మా క్లాస్ రూమ్ ఎలా ఉందో, మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారో చూడండి. వీళ్ళందరూ కూడా చాలా తెలివైన పిల్లలు అనమాట. మా 6th క్లాస్ బి సెక్షన్ పిల్లలు అంటే నెంబర్ 1 గుడ్ స్టూడెంట్స్. వీళ్ళందరూ కూడా ఏ వర్క్ ఇచ్చినప్పటికీ కూడా చాలా బాగా చూస్తారు. వాళ్ళు ఏ వర్క్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు. మంచి స్టూడెంట్స్. ఇంకా బాయ్స్ అయితే చెప్పక్కర్లేదు. వీళ్ళు బాగా అల్లరే చేస్తారు, చదువు కూడా బాగా చదువుతారు వీళ్ళు. సరే అమ్మా, మా స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి. సరే, ఫస్ట్ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ గురించి జమీమా చెప్పమ్మా. నేను టైప్స్ ఆఫ్ పాలిగన్స్ అండ్ సైడ్స్ ప్రాజెక్ట్ చేశాను. ట్రయాంగిల్ 3 sides 1 2 3, క్వాడ్రిలేటర్ 4 sides 1 2 3 4, పెంటాగన్ 5 sides 1 2 3 4 5, హెప్టాగన్ 6 sides 1 2 3 4 5 6, heptagon 7 sides 1 2 3 4 5 6 7, octagon 8 sides 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ సరిత, నువ్వు చేసిన పాలిగాన్స్ గురించి కూడా ఒకసారి నీ మాటల్లో చెప్పమ్మా. నా పేరు సరిత. టైప్స్ ఆఫ్ పాలిగాన్స్: ట్రయాంగిల్ 3 sides 1 2 3, స్క్వేర్ షేప్ 4 1 2 3 4, rectangle 4 sides 1 2 3 4, pentagon 1 2 3 4 5. నెక్స్ట్ అమ్మా సాయి అండ్ సాత్విక్, మీ ప్రాజెక్ట్ని కూడా ఒకసారి చూపిద్దాం. మనం ఆల్రెడీ పెట్టేసాం, కానీ వీళ్ళు చేసిన క్వాడ్రిలేటర్స్ గురించి చెప్పండి సాయి, సాత్విక్. క్వాడ్రిలేటర్స్ 4 sides parallelogram, 2 points of parallelogram line sides of are equal length. Trapezium 2 sides of equal length, only one pair of parallel sides. Rectangle 2 pairs of proper in length angle. Rhombus 4 sides of equal length. Square 4 sides are equal length angles. నెక్స్ట్ ఆశ, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చెప్పమ్మా. రైట్ యాంగిల్ 90 degrees, ఇది చూడడానికి ఎల్ షేప్లో ఉంటుంది. ఎక్యూట్ యాంగిల్ బిలో 90 degrees, ఎబ్ట్యూస్ యాంగిల్ అబవ్ 90 degrees, స్ట్రైట్ యాంగిల్ చూడడానికి లైన్లా ఉంటుంది 180 degrees, రిఫ్లెక్స్ యాంగిల్ అబవ్ 180 degrees, రెవల్యూషన్ యాంగిల్ ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి దగ్గరికే వచ్చి రెవల్యూషన్ అయ్యి అక్కడే ఎండ్ అవుతుంది. వాల్యూ చెప్పు. వాల్యూ 360 degrees. ఓకే అండి, మా స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను నేను. ఇదేమో టైప్స్ ఆఫ్ యాంగిల్స్, ఇది టైప్స్ ఆఫ్ పాలిగాన్స్, ఇది కూడా టైప్స్ ఆఫ్ పాలిగాన్స్. నెక్స్ట్ ఇది టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్. థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. మా ఛానల్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్లో మా 6th క్లాస్ స్టూడెంట్స్ చేసిన మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్.